ఈరోజు మనము క్లాస్‌లో ఏది అవసరము అంటే నీడ్ వర్సస్ గ్రీడీ. ఏది అత్యాశ అన్నది మనం ఇక్కడ చెప్పుకుంటున్నామనమాట. సో, మన గీతలో ఏముందంటే మనకి ఏదైతే అవసరమో అంటే మనకి ఒక ఇల్లు ఉండడానికి అవసరం. అలాగే అది రెంటా లేకపోతే మనం కొనుక్కున్నామా అన్నది కూడా మన ఆలోచనని బట్టి ఉంటది. కాకపోతే ఒకటి హౌస్ కనుక కొనుక్కోగలిగితే మనం ఎఫర్ట్ పెట్టి దాన్ని కొనుక్కోవాలి. ఎందుకంటే మనం ప్రతి ఒక్కటి కూడా మనం కొనుక్కున్న ఇల్లయితేనే దాంట్లో లోపల అన్ని చేంజెస్ మనకు కావాల్సినట్టు కంఫర్ట్ చేసుకుంటాం. అది ధర్మానికి సంబంధించింది. అది ధర్మమే. మీరలా మీది మీరు స్ట్రెచ్ చేసుకోవడం కూడా ధర్మమే. అప్పులు చేసి అవసరం లేకుండా ఎన్నో ఇంట్రెస్ట్‌లు కట్టి టెన్షన్‌లు తెచ్చుకోవడం అప్పుడు అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు రెంటింట్లో ఉన్నా, కొనుక్కున్న ఇంట్లో ఉన్నా ఇల్లు ఇల్లే గదా! దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. మనం ఆ రెంట్ ఇల్లును కూడా నా ఇల్లులాగా ఫీల్ అయ్యి యాక్సెప్ట్ చేసి దాంట్లో ఉండగలిగితే మనం, అది మనకి కరెక్ట్ ఎనర్జీస్‌నిస్తది. ఎంతసేపు ఇది రెంట్‌ది నాది కాదు అన్నట్టుగా జీవించొద్దు దాంట్లో. ఒకవేళ మీరు రెంట్ ఇంట్లో ఉన్నారు. ఉన్నప్పుడు మీరు ఇది నా ఇల్లు అన్నట్టుగా మీరు జీవిస్తే ఎక్కువ తృప్తితో జీవిస్తారు కదా! అలా అని కొత్తిల్లు కొనుక్కోవద్దని నేను అనట్లేదు. మీరు కొత్తిల్లు కొనుక్కోవడానికి కావాల్సిన సదుపాయాలు చేసుకోండి. కానీ ఉన్న ఇల్లుని మట్టుకు యాక్సెప్ట్ చేయండి. అద్భుతంగా యాక్సెప్ట్ చేసి మీ సొంతింట్లో ఎలా అయితే ఉంటారో అలా కంఫర్ట్‌గా ఉండండి. ఇష్టంగా ఉండండి. ప్రేమిస్తూ ఉండండి. కొంతమంది ఆహ్, ఏం చేస్తారంటే ఒక పెద్దిల్లు వద్దు అనగా హస్బెండ్ పెద్దిల్లు కడితే ఇంట్లో వాళ్ళు, దాన్ని ఎప్పుడు అమ్మో! నాకింత పనుంది, ఇంత చాకిరీ చేస్తున్నా, నేనిలా చేస్తున్నా అంటూ దాన్ని ప్రతి క్షణము అది నెగెటివ్ చేసేస్తారు ఆ ఇల్లుని. అది ఎంత మందికొస్తదండి ఆ యొక్క ఛాన్స్ ఎంతమందికొస్తది? చాలా కొంచెం మందికొస్తది గదా! అట్లా పెద్దిల్లు కట్టి కట్టుకోగలే స్తోమత ఉండి మనం కట్టుకున్నామంటే, దాన్ని కూడా మనం నెగెటివ్‌గా చూసి దాన్ని ద్వేషిస్తే, మరి మనకి ఫ్యూచర్‌లో ఏమిస్తాడు భగవంతుడు ఇవ్వడు గదా! ఆ ఇల్లు కూడా మిమ్మల్ని రిజెక్ట్ చేస్తా ఉంటది కదా! ఆ ఇంట్లో కూడా నెగెటివ్ ఉంటది. నెగెటివ్ ఆరా ఉంటది. అందుకని మీరు ఏదుంటే సొంతిల్లుంటే సొంతిల్లును అద్భుతంగా తీర్చిదిద్ది పెట్టుకొని దాన్నొక మంచి అందన భవనంలాగా ప్రతి క్షణము దాన్ని ఎంజాయ్ చేయండి. మంచిగా వారానికొకసారి ఫ్లవర్స్ తీయండి. ఇంట్లో ఎనకాల ఫ్లవర్స్ ఉన్నవి కట్ చేసి దాన్ని ఫ్రాగ్ పిన్స్ అంటారు. ఇట్లా పిన్స్ లాగా ఉంటాయి. ఇంత చిన్నది. దాంట్లో కుచ్చిపెట్టొచ్చనమాట. అందులో కుచ్చిపెట్టి నీళ్లు పోస్తే సరిపోతుంది. అలా అలా ఒక్క ఫ్లవర్ పెట్టినా చుట్టూ వేరే ఆకులు పెట్టినా భలే బ్యూటిఫుల్ ఉంటది. సో, అది చూడ్డానికి అందరికి అదేంటో ఒక మంచి అబ్బా! వీళ్ళిల్లు ఎంత బావుంది అన్నట్టుగా ఉంటది. ఒక ఫ్లవర్స్ పెట్టారంటే. అది వారానికి ఒకసారి తెచ్చి పెట్టొచ్చు. ఇంటెనకమైనా పెట్టొచ్చు మీకు ఖర్చు లేకుండా. సో, అలా మనము ప్రతీదీ కూడా అద్భుతంగా మన ఇల్లుని తీర్చిదిద్ది ఉంచుకుంటూ, మనం కనుక మనం వింటూ ముందుకెళ్తే ఎంతో బావుంటుంది. అలాగే మనం ఆశలోకెళ్ళి వేరే వాళ్ళని నువ్వు నాకు ఎవరైనా డబ్బులు తీసుకొని ఇవ్వడానికి కష్టమైతా ఉంది. మనకేమి ఇప్పుడు అవసరం లేదు. కానీ వాళ్ళ వృత్తి అదనుకోండి. ఎళ్లి వాళ్ళని సతాయిస్తారు. వాళ్ళని కోప్పడి, కొట్టి, ఇల్లుని ఖాళీ చేపిచ్చి మనం ఆక్యుపై చేసుకుంటాం. అది మనకి కనుక అవసరం లేకపోతే అది వాళ్ళకి కూడా కర్మ కిందకే రావచ్చు. లేకపోతే మన కర్మను రిలీజ్ చేయడానికన్నా వాళ్ళొచ్చుంటారు. సో, మనము ఏం చేయాలి దానికి? ఆఫ్‌కోర్స్ మనందరికీ తెలుసు. అది ఒక కర్మ అని, ఒక అధర్మం అని, మనం అంతకుముందు చేసిన అధర్మాన్ని ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్నాం. మనం ఎంతో చేసింది ఇప్పుడు కొంచెం ఫేస్ చేస్తున్నాం. సో, ఎంతో చేసింది రిలీజ్ చేసుకుంటే ఇక్కడిది రిలీజ్ అయిపోతుంది. అది మనకి వేటు మోక్షాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే మనకి అవసరానికి మించింది అంటే ఇప్పుడు నాకేది అవసరము? నాకు 2 కూరలు, అన్నము అవసరం. ఒక కూరతో కూడా నేను అడ్జస్ట్ కాగలుగుతా. కానీ అవసరం నాకు 2 కూరలు, అన్నము, పెరుగు అనుకోండి. మనకది రోజు అలవాటు అలా తినడం. సో, అత్యాశకెళ్ళి 2 స్వీట్లు చేసి, ఒక స్వీట్ బదులు 2 స్వీట్లు చేసి, 4 కూరలు చేసుకొని, వాటిని పడేస్తే ఏమవుతదది? అత్యాశే కాదు యూనివర్స్‌కి అది నష్టం చేసినట్టవుతది. మన కష్టం కూడా వేస్ట్ అవుతదక్కడ. ఎందుకంటే నేను దాన్ని అనుభవించట్లేదు. 4 కూరలు తినే కెపాసిటీ నాకు లేదు. అది నేను అనుభవించట్లేదు. 2 తింటున్నా. సో, నేనిక్కడ అనుభవించట్లేదు ప్లస్ బ్లాక్ చేస్తున్నా. అందుకని మనకి ఎంత అవసరమో అంత మట్టుకే చేసుకోవాలి. అంత మట్టుకే తినాలి. అంత మట్టుకే యూనివర్స్‌ని ఆక్యుపై చేసుకోవాలి. నాకు 100 ఎకరాలు కొనాలి. సరే కొను నువ్వు 100 ఎకరాలు. కానీ అది కొన్నాక నువ్వు అమ్మినప్పుడు అందరితో పంచుకో. ఆ 100 ఎకరాలని కూడా ఎవరన్నా దాంట్లో మెడిటేషన్ చేస్తే ఇంకోటి చేస్తా అంటే అందరితో పంచుకో. ఇవ్వు దాన్ని. సో, అలా ఆక్యుపై చేసుకోవడము మనకవసరం లేదు. అది గ్రీడీ కిందకొస్తుంది. కానీ
ఎప్పుడైతే మనం కొనుక్కున్నామో దాన్ని, సరే కొనుక్కున్నాం. వెల్త్ కోసం కొనుక్కున్నాం, సుఖంగా ఉండాలని కొనుక్కున్నాం, భోగ జీవితం కోసం కొనుక్కున్నాం. బట్ దాన్ని అనుభవించండి మరి. భోగ జీవితం కిందకి మార్చుకోండి మీరు బ్రతికున్నప్పుడే. దాన్ని మళ్ళీ ఫ్యూచర్ జనరేషన్స్‌కి పెడితే, అది వాళ్ళు ఎలా వాడతారో మీకు తెలీదు. వాడతారో లేదో కూడా తెలీదు. అది ఇంకోటి బ్రదర్స్‌లో కొట్లాటలో ఎళ్ళిపోతదో తెలీదు. సో, మీరు తల్లిదండ్రులు ఉన్నప్పుడే దాన్ని పంచి ఇచ్చేసేయండి. మీ పిల్లలకి, మా పిల్లలు మీరు దాన్ని అట్లాగే చూస్తూ, చూస్తూ పరమపదించకండి. ఎందుకంటే, చాలా ఇప్పుడు గొడవలయ్యేవి అలా. మనము పంచి ఇవ్వలేదు పిల్లలకి. ఆ పిల్లలు పట్టుకొని కొట్లాడుకుంటున్నారు. అదే కాదు ముందు జనరేషన్ బ్రదర్స్ కూడా. బాబాయిలు, పెద్దనాన్నలు కూడా పంచుకోలేదు కొన్ని ఫ్యామిలీస్‌లో. ఎస్పెషల్లీ నార్త్‌లో. వాళ్ళు కూడా ఆ జనరేషన్ కొట్లాడుతున్నారు. తండ్రి సంపాదించింది కొట్లాడుకుంటున్నారు. తండ్రి చనిపోయాడు. నాకొక ఫ్యామిలీ తెలుసు ఎగ్జాంపుల్. వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి 40, 50 కోట్లొస్తాయంట. కానీ ఆ కొట్లాటల్లో వాళ్ళమ్ముకోవట్లే, వీళ్ళమ్ముకోవట్లే చిన్న చిన్న ఇళ్లల్లో ఉంటున్నారు. ఏదో చిన్న పనులు చేసుకుంటున్నారు. మరి వాళ్ళకంత ఎడ్యుకేషన్ లేదు. సో, అది కొట్లాడుకునే బదులు 20 వస్తే 20, 30 వస్తే మన గ్రేడి. అది నాకు ఇప్పుడు ఎవరైతే తల్లిని చూసుకుంటున్నారో వాళ్ళెక్కువ కావాలి అని వాళ్ళడుగుతున్నారు. వీళ్ళేమో కాదు సమానం కావాలంటున్నారు. నేను వాళ్ళకేం చెప్పానంటే, సరే 40 రావు 30 వచ్చినాయి. 30 ప్రసాదంలాగా తీసుకోండి. ఎందుకు ఆ కొట్లాటల్లో ఇప్పుడు మీకు రాదు. మళ్ళీ మీ కొడుకు జనరేషన్ కూడా వస్తదో రాదో గ్యారంటీ లేదు. మీరిప్పుడు అలా వేరే కంట్రీలో ఉన్నారు మీరు కొట్లాడుతున్నారు. అది కరెక్ట్ అసలు కానే కాదు. మీరు తల్లిని చూసుకోవట్లేదు. వాళ్ళు చూసుకుంటున్నారు. సరే వాళ్ళు చూసుకుంటున్నందుకు ఓ 10,00,00,000 ఎక్కువ ఇచ్చేయండి. మీకేం ఫరక పడతది? ఇప్పుడు 0 కంటే 30,00,00,000 చాలా గదా! నాకే ఎక్కువ ఇచ్చారు. వాళ్ళే 20 తీసుకున్నారు అనే భావంతో మీరు జీవించండి 30 తీసుకొని అని చెప్పా నేను. ఇప్పుడు మీకు 20 10 ఉన్నాయనుకోండి మీ ఆస్తిలో. మీ మీ నాన్నగారు 10 సంపాదించారు. 10 వచ్చాయి. 10 గాదు నాకు 30 వచ్చినాయి. అబ్బబ్బబ్బా! ఎక్కువ ఇచ్చిండు దేవుడు అనుకోని హ్యాపీగా ఉండండి. ఇదేంటి మీరు అంటే అది గ్రేడీ అన్నమాట. కాదు కాదు. ఆయన తీసుకుంటే నేను సమానం. నేను కొడుకునే. కానీ కొడుకుగా చేయాల్సిన బాధ్యత చేయట్లేదు గదా! సో, అదంతా మనం ఆలోచించం. ఒక్కోసారి తల్లిదండ్రులు వాళ్ళు ఆస్తిని పంచేటప్పుడు ఒక కొడుక్కి ఎక్కువ, ఒక కొడుక్కి తక్కువ ఇస్తారు. అది న్యాయమా అని అడుగుతున్నారు. సో, ఒక కొడుకు తక్కువ సంపాదిస్తాడు. ఇంకో కొడుకు ఎక్కువ సంపాదిస్తాడు. కష్టపడతాడు. ఈ కొడుకు లేజీగా ఉంటాడనుకోండి. మనమెవరం అడగడానికి? కష్టపడ్డదెవరు? తల్లిదండ్రులు కదా! కష్టపడ్డ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటే, ఎలా ఇస్తే అది మనం ప్రసాదంగా తీసుకోవాలి. అదే ధర్మం. మనం ధర్మం గురించి మాట్లాడితే తల్లిదండ్రులు ఏదిస్తే అది తీసుకోవడం మన ధర్మం. వాళ్ళియ్యకుండా ఇంకో కొడుక్కి మొత్తం ఆస్తి రాసిచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేయడం మన ధర్మం. తల్లిదండ్రులు ఎప్పుడైతే తిట్టుకొని మనము ఇది తప్పిచ్చారు అని మాట్లాడామంటే అక్కడ కర్మలొస్తాయి ఫ్రెండ్స్. సో, హ్మ్. ఏదిస్తే అది తీసుకోండి. ఇయ్యకపోతే సరే ఇంతే నాకు ప్రాప్తం. లేకపోతే కర్మ రిలీజ్ చేసుకోండి. రిలీజ్ చేసుకుంటే ఈక్వల్‌గా మీకొస్తాయి. మీకేదో ఒక కర్మ ఉండే కదా! తల్లిదండ్రులు ఇవ్వట్లేదు అడ్డుకుంటున్నారు. నేను చాలా ఫ్యామిలీస్‌లో చూస్తున్నాను. తల్లిదండ్రులు ఒక్కొక్క కొడుక్కి డిఫరెంట్‌గా ఇస్తున్నారు. అది వాళ్ళకున్న అనుభవాల ప్రకారం, వాళ్ళ ఆలోచనల ప్రకారం అది వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న ఆస్తి. ఇప్పుడు నా కొడుకులకు నా ఇష్టం నేనేమిస్తా అది వంశపారంపరంగా వచ్చిన ఆస్తి కాదు. నేను నా హస్బెండ్ కష్టపడి సంపాదించిన ఆస్తి. నా ఇష్టం ఉన్నట్టు నా కొడుకులకు నేను పంచుకుంటాను. కోడళ్ళకి హక్కు లేదు. కొడుకులకి హక్కు లేదు. నన్ను నిలదీసి అడిగే హక్కు లేదు. అడిగినా ఏ తల్లిదండ్రులకైనా ఒక స్టోరీ ఉంటది. వాళ్ళకున్న ఓన్ అనుభవాల ప్రకారం వాళ్ళు చేస్తారు. మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా. అందుకనే మీరు చిన్నప్పటి నుంచి మనం చేసే ప్రతి పనికి అది క్రెడిట్, మైనస్ అంటూ ఉంటది. తల్లిదండ్రుల మైండ్‌లో, తల్లిదండ్రుల దృష్టిలో కూడా. అలాగే యూనివర్స్ దృష్టిలో కూడా. సో, మనం ఇది అన్యాయము, న్యాయము అని మనకు కనిపించేదాన్ని అనరాదు. దాని ఎనకాల ఎన్నో రీజన్స్ ఉంటాయి. తల్లిదండ్రులు అలా చేయడానికి కూడా. ఎందుకంటే యూనివర్స్ మనం అంతకుముందు జన్మలు కూడా అందులో యాడ్ అయ్యి ఉంటాయి. ప్రతి పనికి అంతకుముందు జన్మలు యాడ్ అయ్యి ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఎవ్వరిని దూషించొద్దు. మనం ఎవ్వరిని ఇది తప్పు వాళ్ళు చేస్తున్నారని దూషిస్తున్నాము అంటే, వాళ్ళ కర్మలు మనకు అంటేసుకుంటాయి. సో, అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని ఎవరు దూషించొద్దు. అద్భుతమైన జీవితాన్ని జీవించండి. అలాగే నేను మీకు ఒక్కటే చెప్తాను నేను. మీరు అందరూ కూడా ఇష్టంగా, అద్భుతంగా ఏదొస్తే దాన్ని ప్రసాదంగా తీసుకొని జీవించండి. ఏదుంటే దాన్ని ప్రసాదంగా అనుభవించండి. ఎందుకంటే రెంటిల్లులు ఎంతమందికుంటాయమ్మా? చాలా తక్కువ మందికుంటాయి. సో, మనము ఇప్పుడు కొంతమందేమో ఇంకా అంటూ ముందుకెళ్తున్నారు. సరే మీకు చాలా ఉంది. ఒక 10 చాలా ఆస్తులు, చాలా ఇల్లులున్నాయి, చాలా ఉన్నాయి. కానీ
వాటితో 10 మందికి, ఆ డబ్బుతో 10 మందికి ఎవ్వరు మీ ముందుకొస్తే వాళ్ళకి హెల్ప్ చేయండి. అన్నదానాలే కాదు, హీలింగే కాదు, అలాగే చెట్లు పెట్టడానికి కాదు, యానిమల్స్ రక్షణకి కాదు, భూమికి రక్షణే కాదు. అలాగే ఎన్నో ఉన్నాయి కదా! ఎన్నో సోర్సెస్ ఉన్నాయి. ఆ సోర్సెస్ ద్వారా ఒక ఊరిని ఉద్ధరించడమో, ఏదో ఒకటి మీరు మీకున్న పనిలో, మీకున్న టైంలో మీరు 10 మందికి హెల్ప్ చేయండి. ఎందుకంటే మీ దగ్గర డబ్బుంది, అందరి దగ్గర లేదు. డబ్బు చాలా చేస్తుంది. సో, డబ్బు చేయగలిగేది చేయండి మీరు. అలాగే మీరు ఇన్‌ఫ్లుయెన్సర్ పర్సన్ అయితే ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మీరు ఏదైతే సృష్టికి సహాయం చేయగలుగుతారో అది చేయండి. ఇప్పుడు ప్రతి హౌసెస్‌లో, ప్రతి ఫ్యామిలీస్‌లో ఇప్పుడు ఈ ఇయర్ చేంజెస్ వస్తాయంట. మనందరి కూడా దానికెళ్ళి కరెక్ట్‌గా ఎళ్ళేటట్టు యూనివర్స్ చేస్తుంది. సో, దానికి అందరూ సంసిద్ధంగా ఉండండి. తుఫాను ప్రతి ఫ్యామిలీలో తుఫాను చెలరేగుతోంది. ఆ తుఫాను ఎనకాల ఒక తుఫాను వచ్చి ఆగిపోయాక మనకి అందులోంచి నేర్చుకోవాల్సింది నేర్చుకొని అంతా క్లియర్ చేసెళ్తది ఆ తుఫాను. మనలో ఉన్న నెగెటివ్‌ని, మనం చేసే తప్పు, మన భయాల్ని అన్నిటిని తుడిచిపెట్టుకొని ఎళ్ళే తుఫానొస్తది మీకు ఇంట్లో. ఆ తుఫాన్‌ని కూడా యాక్సెప్ట్ చేయండి. చేసి ఓకే. నా భయాలు రిలీజ్ కావడానికి, నన్ను మార్చడానికి, నేను మారడానికి ఈ తుఫానొచ్చింది అని యాక్సెప్ట్ చేసుకోండి. అది ఎటు తీసుకెళ్తే అటెళ్ళండి. అది ఏం నేర్పిస్తే అది నేర్చుకోండి. ఎప్పుడైనా సరెండరెన్స్ ఈస్ ద బెస్ట్ వన్. దానికి అపోజిట్ ఎళ్లి కొట్లాడకండి. ఫైట్ చేయకండి. వదిలేసేయండి దాన్ని. వదిలేస్తేనే మీకు లైఫు ఉంటది. వదిలేసేయండి. వదిలేసి దాంట్లో ఏం నేర్చుకున్నాం ఎందుకు మీకు ఆ తుఫాను ఆగిపోయాక రియలైజ్ అయితారు. ఓహ్ మై గాడ్! ఇవన్నీ చేసిందది ఈ తుఫాను. ఇంత బాగా నన్ను చేంజ్ చేసింది. ఇంత బాగా నన్ను నాలో ఉన్నయన్నీ రిలీజ్ చేసింది అన్నది మనకి అర్థమవుతది. సో, ప్రతి నెగెటివ్‌లోంచి అని మనం నెగెటివ్ అని దాన్ని చూస్తాం. కానీ ప్రతీదీ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం మనకు టెస్ట్‌లో వస్తాయి. మనలో మార్పు కోసం మనకి ఇంట్లో ఒక దుమారం చెలరేగుతుంది. దాన్ని మనం దుమారం అని పేరు పెడతారు కాదు. దాన్ని ట్రాన్స్‌ఫర్మేషన్ అంటారు. సో, ఈ ట్రాన్స్‌ఫర్మేషన్‌ని యాక్సెప్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మనము గ్రీడీలో ఉన్నామా? లేకపోతే నీడ్‌లో ఉన్నామా కూడా ఒకసారి చూసుకోండి. అది చూసుకొని పర్లేదు గ్రీడీలో ఉంటే కనుక అంటే మనం అవసరం కంటే ఎక్కువ గనుక మనము హ్మ్. సంపాదిస్తున్నాం. అవసరం కంటే ఎక్కువ గనుక మనం కూడబెడుతున్నాము. పర్లేదు మనకు ఆ శక్తి ఉంది కూడబెట్టే శక్తి. అందరికి లేదు గదా! దాన్ని సరిగా వినియోగించండి. మీ టైంని, మీ డబ్బుని యూనివర్స్‌కి సహాయంగా ఉంచండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా క్లాసు. అయితే ఇప్పుడు మనం మెడిటేషన్ చేసుకుందాం. అందరూ కూడా సుఖస్థిరాసనంలో కూర్చున్నాము. మనం ఈరోజు ఎవాల్యుయేట్ చేసుకుందాం. మనం ఎక్కడున్నామో, మనము యూనివర్స్‌కి సహాయం చేస్తున్నామా లేదా? ఇంకోటి యూనివర్స్‌కి సహాయము ఎవరెవరైతే చేస్తున్నారో, ఇప్పుడు మనకి వాలంటీర్స్‌గా ఎవరెవరు ఇప్పుడు చాలా ప్లేసెస్‌లో వాలంటీర్స్‌గా చేస్తారు కదా! సో, ఓసారి పేరెంట్స్ దాన్ని ఖండిస్తూ ఉంటారు. "నువ్వేం లాభం? ఎందుకు చేస్తున్నావు? ఇంట్లో వాళ్ళని కూడా పట్టించుకోకుండా ఎందుకు చేస్తున్నావు? ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా ఎందుకు చేస్తున్నావు? లేకపోతే నీకు అదే ఎక్కువైందా?" ఇలాంటివి ఎందుకంటే వాళ్ళకి మీరు మీరెందుకు చేస్తున్నారు అన్నది వాళ్ళకి ఆ జ్ఞానం లేదు కదా! సో, వాళ్ళేం చూస్తున్నారు ఫ్యామిలీ టైమ్ తీసుకొని ఇక్కడ చేస్తున్నట్టు వాళ్ళకి కనబడతది. కానీ మనము చేసేది మన కొరకు. మనం ఆత్మపరంగా ఎదగడానికి చేస్తున్నాం. మనలో ఉన్న కష్టాలు, మనలో ఉన్న కర్మలు రిలీజ్ కావడం చేస్తున్నాం. సో, మనం వర్క్ చేసేటప్పుడు కొన్ని కొన్ని టెస్ట్‌లొస్తాయి. అట్లాగే కొన్ని కొన్ని కర్మలు రిలీజ్ కావడానికి చిన్న దెబ్బ తాకుతుంది. మొన్నన్నారు మా అమ్మని హీల్ చేసుకోవచ్చా అని అడిగారనమాట. ఇక్కడ మన డాన్స్ రిట్రీట్‌లో. చేసుకోవచ్చమ్మా మీ పిల్లల్ని చేసుకోవచ్చు, అమ్మని చేసుకోవచ్చు. మీది మీరు హీల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే అమ్మ అంటే ఎవరైతే తనని తను చేసుకోలేదో, తనొక రుగ్మతతో బాధపడుతూ, నొప్పితో బాధపడుతూ ఉంటే చేయొచ్చు. అట్లాగే చిన్న పిల్లలు వాళ్ళది వాళ్ళు చేసుకోలేకపోతే చేయొచ్చు. కానీ వాళ్ళ సోల్ వాళ్ళకి హీల్ చేయగలదు. అది టీచ్ చేయడం ఈస్ ద బెస్ట్ దెన్ డూయింగ్ ఇట్. బట్ అక్కడ రిట్రీట్‌లో అది పాసిబుల్ చేసుకోవచ్చు. దానికి ఆన్సర్ యెస్. అయితే ఆవిడ అన్నారు, "నేను చేసుకున్నాక ఆవిడ కింద పడ్డారు" అన్నారు. ఏది ఇక్కడ మెడిటేషన్ అయ్యాక అక్కడ ఆవిడ దెబ్బ తాకిందంట. సో, దానికంటే ముందే నేను చెప్పా. ఒక చిన్న దెబ్బ తాకింది అంటే పెద్ద కర్మ రిలీజ్ అయినట్టు. అట్లా మనకు తెలుస్తది కర్మ అక్కడ రిలీజ్ అయినట్టు అని చెప్పా. అక్కడ ఆవిడ పట్టుకుంది. ఓకే. ఇక్కడ అయితే మా అమ్మకి పెద్ద కర్మ రిలీజ్ అయినట్టా? ఎందుకంటే మా అమ్మ పడింది కాబట్టి అని. అది మీరు నెగెటివ్ కూడా చూడొచ్చు కదా! ఇక్కడ హీలింగ్ అని చేస్తే ఈమె పడ్డం ఏంటి అని. ఓసారి మనకి పెద్ద స్వాములు మన ఇంటికి విజిట్ చేసెళ్తే సడెన్‌గా మనకి ఒక ఒక సంథింగ్ టెస్ట్ లాగా జరుగుతది ఇంట్లో. అదేంటి ఈ స్వామివారు కాలు పెట్టెళ్ళాక ఇలా అవుతుందేంటి నాకు అంటారు. వాళ్ళు క్లియర్ జేస్తున్నారు. మీ ఇంట్లో ఉన్న దోషాలన్నీ క్లియర్ చేయడానికి మీకు
అక్కడ కొన్ని థింగ్స్ అవ్వాలి. అయితేనే చేంజ్ అవుతది. ఓవర్‌నైట్ ఎట్లా చేంజ్ అవుతారు? ఇప్పుడు కొన్ని థింగ్స్ మీకు భయాలున్నయి. ఆ భయాలకు తగ్గట్టు అక్కడొక సీన్ అయ్యి అక్కడ మీరు కొట్లాడి మీ హస్బెండ్ పర్వాలేదు నువ్వు ఇది చేసుకోవచ్చు. కానీ ఇవి రిస్ట్రిక్షన్స్ అంటే సరే నాకు ఈ రిస్ట్రిక్షన్స్‌తో నేను ఇది నాకిది ఇంట్రెస్ట్ ఉంది. ఇది చేసుకో సో, ఒకసారి అప్రూవల్ వచ్చిందంటే మీకింక భయమేముంటది? ఉండదు గదా! సో, అప్రూవల్ కోసం కొంచెం అక్కడ నాటకం జరుగుతుంది. సో, మీకు మొత్తం క్లియర్ అవ్వడానికి అక్కడ నాటకం జరుగుతది. అట్లాగే మీరు ఒక సేవలో ఉన్నప్పుడు ఒక నాటకం ఇంట్లో జరుగుతది. సో, దాన్ని మీరు నెగెటివ్‌గా తీసుకోవద్దు. మీకు టెస్ట్‌లు చాలా జరుగుతాయి. ఎందుకంటే మీకు ఎవ్రి ట్రాన్స్‌ఫర్మేషన్‌కి టెస్ట్ జరుగుతది. ఎవ్రి కర్మ తీసేయడానికి ఒక దెబ్బ తాకుతది. ఈ 2 గుర్తుపెట్టుకోండి. మీకు ట్రాన్స్‌ఫర్మేషన్‌కి టెస్ట్ జరిగినప్పుడు అక్కడ మీకు అరే! నేను ఇంత చేస్తున్నా కూడా ఇదెందుకొచ్చింది నాకు అన్న క్వెషన్ కంపల్సరీ వస్తది మీకు. అది టెస్ట్. మళ్ళీ నెక్స్ట్ లెవెల్‌కెళ్తున్నారు మీరు. అందులో పాస్ కాకపోతే నెక్స్ట్ లెవెల్‌కెళ్లరు. అందులో పాస్ అయ్యాక నెక్స్ట్ ఇంకా పెద్ద టెస్ట్ పెడతారు. ఇంకా టెస్ట్ అనేది పెరుగుతా ఉంటది. ఎందుకు మీరు ఇది పార్వతి మళ్ళీ పుట్టినప్పుడు శివుడిని చేరుకోవాలంటే ఆవిడకి ఎన్నో టెస్ట్‌లు జరుగుతాయి. చివరికి ఆమెకి ఒక బేబీని ఒక ముసలి తింటూ ఉంటే మెల్లి తినొద్దు నువ్వు అంటే, సరే మరి నువ్వు నాకు ఆహారంగా రా నాకు బాగా ఆకలవుతుంది అంటది. సో, అలాంటిది అది లాస్ట్ టెస్ట్. అంటే మీ ప్రాణాన్ని కూడా కోరి టెస్ట్ ఒస్తది. మీరు ప్రాణాన్ని కూడా లెక్క నా ప్రాణాన్ని లెక్క చేయకుండా ఇంకొక ప్రాణం కాపాడగలుగుతుందంటే నా ప్రాణాన్ని నేను లెక్క చేయొద్దు. అలాగే మన ఇంట్లో ధర్మాన్ని నిర్వర్తిస్తూ, ఇంట్లో వాళ్ళని హ్యాపీ చేస్తూ, వాళ్ళు హ్యాపీ లేరంటే పాజ్ ఇవ్వండి మీరు. ఒక నిమిషం ఆగండి. బ్యాక్ తిరిగి చూడండి. వాళ్ళని నచ్చజెప్పండి. లేకపోతే డ్రీమ్ అడగండి. నేనేం చేస్తే నాకిదొచ్చింది? ఏం నేర్చుకోవాలి నేను ఇందులోంచి అని అడగండి. మీరు పాజ్ చేసుకోండి గానీ, వాళ్ళతో కొట్లాడి ఇది చేసి సాధించేది ఏమీ లేదు. అదే క్లియర్ అయిపోతది. అదే సెట్ అయిపోతది. యూనివర్స్ ఎప్పుడూ మనని సేవ నుంచి ఆపదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో, ఏదొచ్చినా కూడా ఆపడానికి కాదు. ఓకే. నేను సరెండర్ అయి ఉంటా. నేను మీరు చెప్పినట్టు చేస్తా. ఏం చేద్దాం ఇప్పుడు? అన్నది మీరు సరెండర్ అవ్వండక్కడ. అయితే ఆటోమేటిక్‌గా థింగ్స్ దానికదే సర్దుకుంటుంది.